ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణుబాంబ్ ఇదే. ఏ దేశం వద్ద ఉందో తెలుసా? వరల్డ్స్ పవర్ఫుల్ న్యూక్లియర్ బాంబు 1945లో హిరోషిమాపై వేసిన అణుబాంబు కేవలం 15 కిలోటన్నుల టీఎన్టీకి సమానం. అంటే 15,000 టన్నుల గన్ పౌడర్కి సమానం. ఇది 70,000 మందికి పైగా ప్రాణాలను బలిగొంది. ప్రస్తుతం మనం ఓ ఆసక్తికర విషయం గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణుబాంబు ఎవరి వద్ద ఉంది? యునైటెడ్ స్టేట్స్ వద్ద నిజంగా భారీ అణుబాంబు ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని తెలుసుకుందాం. నవంబర్ 2025 వరకు ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న ఉపయోగానికి సిద్ధంగా ఉన్న అత్యంత శక్తివంతమైన అణుబాంబు B-83 గ్రావిటీ బాంబు. దీన్ని పైనుంచి జారవిడిచే థర్మో న్యూక్లియర్ బాంబు. ఇది 1.2 మెగా టన్నులు TNT 12 లక్షల టన్నుల గన్ పౌడర్కు సమానం. ఇది హిరోషిమా బాంబు కంటే 80 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. B-83ని ఒక ప్రధాన నగరంపై వేస్తే 10 నుంచి 15 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న అన్ని బూడిదగా మారిపోతాయి. దీని పేలుడు ఉష్ణోగ్రత 1,00,000 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటుంది. ఇది సూర్యుని ఉపరితలం కంటే వేడిగా ఉంటుంది. దీనివల్ల మంటలు మైళ్ల వరకు వ్యాపిస్తాయి. ఈ రేడియేషన్ వల్ల లక్షలాది మంది క్యాన్సర్, ఇతర వ్యాధుల బారిన పడి చనిపోతారు. ఈ బాంబు అతి భారీ పేలుడును సృష్టిస్తుంది. ఒకే ఒక్క పేలుడు 5 లక్షల నుండి 10 లక్షల మందిని క్షణాల్లో చంపేయగలదు. అనంతరం వచ్చే దుమ్ము, పొగ ఆకాశంలోకి నిండిపోతుంది. సూర్యరశ్మిని అడ్డుకుంటుంది. ప్రపంచంలోని 9 దేశాలు అణుబాంబులను కలిగి ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, భారతదేశం, ఇజ్రాయెల్, ఉత్తర కొరియాలో, అలాగే పాకిస్తాన్ దేశాలలో ఈ ప్రమాదకర బాంబులను కలిగి ఉన్నాయి. రష్యాలో అత్యధికంగా అంటే సుమారు 6,000 బాంబులున్నాయి. కానీ B-83 గ్రావిటీ వంటి శక్తివంతమైన బాంబులు మాత్రం కేవలం యునైటెడ్ స్టేట్స్ వద్ద అత్యధికంగా ఉన్నాయి.